ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి యసూరి గారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడెక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అండ్ ఎలాంటి సర్వీసెస్కి వాడితే సరైన ఇన్కమ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, డిజిటల్ మార్కెటర్స్ అయి ఉండొచ్చు, ప్రమోట్ చేసేవాళ్ళు, యాడ్స్ రన్ చేసేవాళ్ళు, మార్కెటర్స్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ వర్క్ రైట్ టైంలో రైట్ ప్రోడక్ట్ని కానీ రైట్ సర్వీస్ని కానీ రైట్ పీపుల్కి తెలియజేసేలా ఉండాలి. అవును. అంటే ఎగ్జాంపుల్గా ఎడార్లో మీరు ఒక థమ్స్అప్ అమ్మితే ఎలా ఉంటుంది, ఒక టీ అమ్మితే ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ థమ్స్అప్ అమ్ముతాంగా. సో అంటే ఆ పర్పస్కి ఫుల్ఫిల్గా ఆ ప్రోడక్ట్ అనేది ఉంటే, ఆ సర్వీస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. సో ఆ రకంగా ఏదైనా కేస్ స్టడీ మీ లైఫ్లో బాగా అవును నేను పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని పట్టుకున్నా, పర్ఫెక్ట్గా చేసా, సో నాకు మంచి మనీ వచ్చింది అనేటువంటి కేస్ స్టడీ ఏదైనా ఉందా? డెఫినెట్లీ, చాలా మంచి క్వశ్చన్. దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఒక చిన్న విషయం చెప్తా. ఒక పెద్ద కంపెనీ ఉండిందంట. ఆ కంపెనీలో వాళ్ళు మార్కెటర్స్ని హైర్ చేసుకుందాం అనుకున్నారంట. మార్కెటర్స్ని హైర్ చేసుకుందాం అనుకునేసి వాళ్ళు ప్రకటించిన యాడ్ని చూసి వేల మంది వచ్చారంట. వేల మంది వస్తే ఎవ్వరు సెలెక్ట్ కాలేదంట. లాస్ట్లో ఇద్దరు ఉన్నారంట. ఆ ఇద్దరిలో వాళ్ళు అన్ని రౌండ్స్ని కండక్ట్ చేస్తే ఓకే వీళ్ళిద్దరికి పొటెన్షియల్ ఉంది, కానీ పొజిషన్ మాత్రం ఒకరికే ఉంది, అది ద బెస్ట్ పర్సన్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరికి ఏం చెప్పారనంటే, సరే మీకు ఒక టెస్ట్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, మేము చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ మీరు అదొక పెద్ద షూ కంపెనీ అనమాట, ఆ షూస్ని మీరు అమ్ముకొని తీసుకురావాలి. ఓకే, మీరు అమ్మాలి అక్కడికి వెళ్ళి. అక్కడ ఎలా అమ్ముతారు, ఏం అమ్ముతారు, అక్కడ మార్కెట్ చూసుకొని రావాలి అని చెప్పేసి ఫస్ట్ మీరు వెళ్ళండి అని ఒక పర్సన్ని పంపించారు. అతను వెళ్తే అతది అక్కడ మొత్తం ఆఫ్రికాది, యుగాండా లాంటి ఒక ఊరు, చాలా అప్పట్లో అనమాట. ఇది చాలా అక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా పనిచేస్తున్నారు. చెప్పులే లేవు అసలు. చెప్పులే లేని దగ్గర షూస్ ఏమమ్ముతాడు అంటే వాడికి మోటు అనమాట. మోటు మనుషులు వాళ్ళంతా పాములు గరుస్తా ఉన్నాయి, తర్వాత తేళ్లు గరుస్తా ఉన్నా, వాళ్ళు ఇట్లా తీసేసి పడేసి రక్తం తీసేసుకొని వాళ్ళు పని చేసుకునేంత ఫాస్ట్గా ఉన్నారు జనాలు అక్కడ, ఇంత పొడుగ్గా. వీడు అడవి మనుషులు అంటే స్ట్రాంగ్, దే ఆర్ మట్టి మనుషులు, అలాగే ఉంటారు కదా గట్టిగా. సో వీడు అనుకున్నాడు ఇక్కడ ఏముంది ఆపర్చునిటీ, ఇక్కడ ఈ చెప్పులు వేసుకున్న వాడికి షూస్ ఏమమ్ముతానే వాడు వచ్చేసాడు. ఓకే, వచ్చేసి సార్ ఆపర్చునిటీ లేదు సార్ అక్కడ ఇది అని చెప్పేసి, అలాగా అని చెప్పేసి సెకండ్ పర్సన్ని పంపిస్తాడు ఈసారి అనేసి. ఈ విషయం వాడికి తెలియదు కదా, సెకండ్ పర్సన్కి తెలియదు. వెళ్ళి వాడు కూడా కొత్త మార్కెట్ కదా, వాడు అక్కడ చూసి ఇదేంటి వీళ్ళకి చెప్పులు వేసుకోవడం కూడా తెలియదు, దీనికన్నా మంచి ఆపర్చునిటీ లేదే వీడి అని వెళ్ళి వాడు ఏం చేస్తాడు, సాక్స్ వేసి షూస్ వేసి ఇప్పుడు నడవండి, రాత్రి ఒక్క పురుగు గర్వదు మిమ్మల్ని, ఒక్క ముళ్ళు గుచ్చుకోదు మీకు అని చెప్పేస్తే ఎంత ప్రొడక్షన్ జరిగిందనంటే పంపిస్తూనే ఉన్నారంట అక్కడ నుంచి షూస్లు. వీళ్ళు ఏంటి అంటే ఆపర్చునిటీని చూసే విధానం. ఓకే, మార్కెటర్ అంటే అక్కడ పీపుల్, ప్రోడక్ట్, ప్లేస్, ప్రైసింగ్, ప్యాకేజింగ్, ప్రమోషన్స్, ఈ పీసే కాదు, ఈ 7 పీసే కాదు, ఆపర్చునిటీని చూసే అయి ఉండాల. అవసరం ఎంత ఉంది. ఇప్పుడు మీరు అదే ఎడారిలో నేను టీ అమ్మగలగాలి అని అంటే, నేను టీ అమ్మగలగానికి ఏంటి అంటే అది కూడా ఒక లిక్విడే కదా తీసుకో అని చెప్పగలిగేది. దట్స్ కాల్డ్ క్వాలిటీ. నేను క్వాలిటీ అమ్ముతా తాగా అని చెప్పగలగాలి, అది మార్కెటర్. సో మీరు ఒక క్వశ్చన్ మార్కెటర్ని అడిగారు కాబట్టి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతలాగా చెప్పగలుగుతుంది. సో ఇట్స్ అ ట్రూ మార్కెటింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఏంటి అని అంటే వాళ్ళు ఎవరితో వర్క్ చేసినా ఆ ఆపర్చునిటీని వాళ్ళు మ్యాచ్ చేస్తారు. సో ట్రూ రైట్. సో మీరు అన్నట్టు నేను చేసిన బెస్ట్ కేస్ స్టడీస్లో చాలా మంచి ఎగతాళి చేయబడ్డ వీడియోస్ కూడా నా మీద ఈరోజు కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి. వాటి మీద గురుని ఇలాంటివి చెప్తుంది అని కూడా వీడియోస్ చేశారు నేను. ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ బికాస్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ దట్ వీడియో సో మెనీ టైమ్స్ దట్ దే డిడ్ మెనీ వీడియోస్, కౌంటర్ వీడియోస్ నా మీద చేశారు. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ మీద నేను ఫస్ట్ నా లైఫ్లో నేను 1 crore ఎర్న్ చేశాను ఇంట్లో కూర్చొని, 8 lakhs per month కన్సిస్టెంట్గా. నేను మా ఫాదర్ మా అసిస్టెంట్స్ తోటి చేశాం. ఆ ఇయర్ మేము ఆ రెవెన్యూ చేసామని అంటే అంత లాభం కాదు, ప్రాఫిట్స్ కాదు మేము చెప్పేది, ఆ రెవెన్యూ క్రియేట్ చేసాం డిజిటల్గా. దానికి నాకు ఇన్స్పిరేషన్ ఆస్ట్రో టాక్. ఈరోజు మీరు చూడండి ఎన్ని యాడ్స్ వస్తాయి వాళ్ళవి ఆస్ట్రో టాక్వి, అండ్ వాళ్ళ యాడ్స్ ప్యాటర్న్స్ చూడండి, మార్కెటర్స్ ప్యాటర్న్. ఎస్ట్రాలజీని అంతలాగా పొజిషన్ చేశాడు ఆయన.
ఈ రోజు నమ్మనోళ్ళు కూడా అతని యాడ్స్ ని చూసి నమ్ముతున్నారు ఎస్ట్రాలజీని, తెలుసా? అంతలా పొజిషన్ చేసే వాళ్ళని కూడా మనము ప్రోడక్ట్స్ ని సర్వీసెస్ ని తీసుకొని దాన్ని ఎలా పోర్ట్రే చేయాలి, ట్రూత్ ని ఎలా చూపించాలి, ఒరిజినల్ ని ఎలా చూపించాలి, ఇంకా దగ్గరగా మనుషులకి ఈ సబ్జెక్ట్ ని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి యాజ్ ఎ మార్కెటర్ నేను ఆ సబ్జెక్ట్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే టెక్నికల్ నాలెడ్జ్ తో పాటుగా ఇక్కడ కామన్ సెన్స్ గానీ అండర్స్టాండింగ్ ద మార్కెట్, బిజినెస్, ఎవ్రీథింగ్ అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అంత కాంప్లికేటెడ్ గా కూడా నేను చెప్పను. ఇప్పుడు నేను ఎంత సింపుల్ గా చెప్తాను అని అంటే, నాకు వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏంటి అనేది నేను జీర్ణించుకోగలగాలి యాజ్ ఎ మార్కెటర్. అప్పుడే నేను వాళ్ళకి మార్కెట్ చేయగలుగుతా. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా ఆ ఉద్యోగానికి, ఒకడు యాక్సెప్ట్ చేశాడు ఆ ప్రోడక్ట్ ని కాబట్టి వాడు వెళ్ళి సొల్యూషన్ ఎత్తుకోగలిగాడు ఆ ప్రోడక్ట్ కి. ఒకడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడికి సొల్యూషన్ ఎత్తుకోలేకపోయాడు అక్కడికి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే దాని ప్రాబబిలిటీని నమ్మాలి, పాసిబిలిటీ చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళ మార్కెట్ ఎవరు, వీళ్ళ పీపుల్ ఎవరు, వీళ్ళు ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతారు ఇంటర్నెట్ లో, వాళ్ళ ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ టార్గెట్ పర్సోనా ఎవరు, వాళ్ళకి ప్రోడక్ట్ ని ఏ విధంగా చూపిస్తే వాళ్ళు కొంటారు. నెట్ఫ్లిక్స్ కొన్నోడు మాత్రమే అమెజాన్ ప్రైమ్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, హాట్స్టార్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, జీ తెలుగు లేదు సోనీ లైవ్ కి సేవ్ చేసుకుంటారు. మీరు రేపటి నాడు కొత్త యాప్ ఆహా తీసుకొచ్చినా చేసుకుంటారు, కానీ చేసుకున్న వాళ్ళే చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ వన్ మార్కెట్. అస్సలు చేసుకున్న వాళ్ళకి ఒక మార్కెట్ ఉంటుంది, అసలు అది వేరే మార్కెట్. ఓకే, ఆ దృక్పథం ఉండేది మార్కెటర్కే. ఆ దృక్పథంతో చూడగలుగుతాం బిజినెస్ని మేము. ఓకే, వీళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా చేసుకుంటారు. అందుకే మీరు ఒక బ్రాండెడ్ షర్ట్ కొంటున్నారంటే 10 బ్రాండెడ్ షర్ట్స్ని ట్రై చేస్తారు. సో అందుకే మీరు మీ ఇంట్లో మీ వార్డ్రోబ్కి వెళ్ళి చూడండి, మీకు 100 బ్రాండ్ షర్ట్స్ డిఫరెంట్ బ్రాండ్స్తో ఉంటాయి. మీరు ఒక బ్యాగ్ కొంటున్నారు అని అంటే డిఫరెంట్ బ్యాగ్స్ కొంటారు అంతే. సో కస్టమర్ ఈజ్ అగైన్ ఏ కస్టమర్ ఫర్ అనదర్ బ్రాండ్ అన్నట్టు. సో ఇందులో మనం చూసే కోణం ఎట్లా ఉంటుంది అని అంటే, ఓ యాజ్ అ మార్కెటర్గా నేను ఇదే ప్రోడక్ట్ ఎలా అమ్మగలుగుతాను, ఎవరికి అమ్మగలుగుతాను, ఆల్రెడీ కొన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కొంటారు కాబట్టి వాళ్ళకి దీన్ని ఇంకెంత కొత్తగా చూపించగలుగుతాను. సో అందుకే కదా నెట్ఫ్లిక్స్ అయినా సినిమాలో చూపిస్తుంది, ఆహా కూడా సినిమాలో చూపిస్తుంది, అమెజాన్ అదే చూపిస్తుంది. కానీ ఎవరు స్ట్రాటజీ, ఎవరి బ్రాండింగ్, ఎవరు ప్రైసింగ్, ఎవరు దాన్ని ఎలా పొజిషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు అలా పొజిషన్ చేసుకుంటున్నారు కదా. ఎవరు నిష్ కాదు, నిష్ ఒకటే, నిష్ ఇస్ ఓటీటీ, ఇట్స్ ఓటీటీ, నిష్ ఇస్ ఓటీటీ. బట్ వాళ్ళు అందులోనే సేమ్ రొమాంటిక్ డ్రామాస్ ఉంటాయి, సేమ్ అన్నీ ఉంటాయి. కాకపోతే పొజిషనింగ్, హౌ ఆర్ దే పొజిషనింగ్ ఇట్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే దాన్ని బట్టి, వాళ్ళకి ఎవరిని తీసుకురావాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రైసింగ్లు పెట్టారు, పొజిషనింగ్ పెట్టారు, అండ్ దే నో కొన్న వాళ్ళే కొంటారు అనేసి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఓవరాల్ సైన్స్ ఏంటి అని అంటే, దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు డూ యాజ్ అ మార్కెటర్. ఒకవేళ నీకు ప్రోడక్ట్ అర్థమైతే దాన్ని నువ్వు ఎన్ని విధాలుగా ఇంతకుముందు ఎంతమంది ఎలా చూశారు, దీన్ని మనం ఇంకెలా చూపించగలుగుతాం దీన్ని ప్రజల్లోకి అన్నప్పుడు, దెర్ ఇస్ ఆల్వేస్ అ మార్కెట్ ఫర్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అ మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే మెయిన్ గా దీంట్లో పాసిబిలిటీ అండ్ ప్రాబిలిటీ చూసుకొని వర్క్ చేసే విధానం ఏదైతే ఉందో, టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఇది అయితే నేర్చుకోవాలి, నాకు అర్థం అవుతుంది. 100% సింపుల్ గా చెప్తున్నారు, బట్ అట్ ది సేమ్ టైం బికాస్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ వల్ల. మీరు అన్నారు, ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్లో ఒకడు ఆలోచించి వెళ్ళిపోయాడు, 2 కూడా ఎగ్జిక్యూట్ చేసేసి సక్సెస్ అయ్యాడు. ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసే విధానం ఇంపార్టెంట్, ఆపర్చునిటీని చూసే విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బట్ దిస్ ఎగ్జాంపుల్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. నేను ఎగ్జిబిషన్, మన నిమాయిష్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా 3-4 టైమ్స్ వెళ్తాను, ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్స్ ని చూపించడానికి వాళ్ళు చాలా, నేను చూశాను చాలా మంది 90s 91 లో పుట్టిన మా ఏజ్ వాళ్ళందరూ ఒక స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలుగు టెక్స్ట్ బుక్ ఆ టైంలో ఉన్నది కొనుక్కుంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు. See, they have found an opportunity on a dead product. అది ఎప్పుడో అది సిలబస్ లో కూడా లేని ప్రోడక్ట్ ని వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళు కొన్న వాళ్ళని చూస్తే నేను షాక్ అయిపోయాను. సో ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ చూసాడు వాడు మార్కెటర్, ఆ ప్రోడక్ట్ మీద మార్కెటింగ్ ఆపర్చునిటీ చూసి మార్కెట్ చేశాడు. అంటే ఇది చాలా మైండ్ బెండింగ్ లా ఉంది, ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు 90s లో టెక్నిక్ ఇప్పుడు ఎందుకు ఇది అనే క్వశ్చన్ వస్తుంది. బట్ ఇది ఒక మెమరీ, ఒక టైం వాళ్ళకి ఒక నోస్టాలజియా, ఒక టైం వాళ్ళకి ఎమోషన్ అన్నాడు యాక్చువల్లీ అతను చెప్పేసి దాన్ని అసలు అది ఆలోచించండి. సో ఇప్పుడు నేను కంక్లూజన్ లో చేస్తున్నాను, ఎందుకంటే కాన్ఫిడెన్స్ మార్కెటర్ కి ఎందుకు ఉంటది అని అంటే, ఏ ప్రోడక్ట్ అన్నా ఏ సర్వీస్ అన్నా ఇవ్వు, నీ మార్కెట్ ఏంటి కరెంట్ గా చెప్పు, మేము చూస్తాము, దాని మీద ఇంకేం మార్కెట్స్ ఉంటాయి మేము చెప్తాము. అమ్మాలని ఫిక్స్ అయితే ఏదైనా అమ్మొచ్చు, దేనైనా మార్కెట్ చేయొచ్చు. మేము మార్కెటర్స్ అనేది ఏంటి అని అంటే,
టూత్ పేస్ట్ ఇదే వాడాలి అంటే ఇదే వాడుతున్నారు జనాలు. అంటే కాల్గేట్ చార్కోల్తో వాడితే నీ పళ్ళు తెల్లగవుతాయి అనేది నేను చెప్తున్నా. అంటే స్మార్ట్ ఫోన్ అంటే ఐఫోనే అన్నట్టు నేను ఫిక్స్ చేస్తున్నా. సో ఇదంతా మార్కెటర్స్ పనే కదా. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ప్రతి ప్రోడక్ట్ కానీ మీరు లేని ప్లేస్ కూడా లేదని చెప్పాలి. ఆఫ్ కోర్స్. సో దానికి దీంట్లో డిజిటల్ ఉంది కదా, ఇది లేని ప్లేసే లేదు, అన్ని ప్లేసెస్ లో ఇది ఉంటది. అంటే దీని ఆపర్చునిటీ ఎంత, వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా పెద్ద రేంజ్. ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కడ లోట్ అయితే లేదు. లోట్ ఉండదు. అట్ ది సేమ్ టైం అది తీసుకొని ఎండ్ పాయింట్ ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోట్ లేదు. 141 కోట్ల నేర్చుకుంటే ఉద్యోగాలు అవకాశాలు ఎంత ఉంటుంది దీంట్లో. సో మనీ మేకింగ్ కి దీన్ని మించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. బట్ ఈ నేర్చుకునే టెక్నికల్ నాలెడ్జ్ విత్ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ కానీ విత్ పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు తీసుకోవాలి. ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ద్వారానే కోర్స్ కూడా నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ అనేవి మీరు ఈరోజు ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ప్రోడక్ట్ని ఏ విధంగా సెల్ చేయాలి, లేదంటే ఎటువంటి సర్వీస్ని ఎవరెవరికి సేల్ చేయాలి, ఏ టైంలో సేల్ చేయాలి, దాని యొక్క పాసిబిలిటీ ఏంటి, దాని యొక్క మార్కెట్ రేంజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరైతే ఈ ఫీల్డ్లో దిగి పని చేసి ఎక్స్పీరియన్స్ చేసుకుంటారో వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ అనేది ఒక బిగ్గెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు. అది మీకు ఒక వర్క్షాప్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వర్క్షాప్ సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి, సరిపోతుంది. డైరెక్ట్ టీం నుంచి మీకు కాల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.